ఈసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు. 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు.